వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. నా వీడియోలో కోతి కనిపిస్తుంది ఏంటని చూస్తున్నారా? మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్ళాము. ఎవరిది అంటే ఆ ఫంక్షన్ మా ఆడపడుచు వాళ్ళ మనవాళ్ళది. పంచలు కట్టిస్తున్నారు. మేమైతే ఆ ఊరికి వెళ్ళాము. ఆ ఊరు నుండి అనుకోకుండా ఒక దైవ దర్శనానికి వెళ్ళాము. మనము ఏదైనా గుడికి వెళ్ళాలి అంటే చాలా ప్లాన్ చేస్తాము, చాలా ముందుగా అన్నీ అనుకొని రెడీ అయ్యి వెళ్తాము. కానీ కొన్ని దర్శనాలు మాత్రం అనుకోకుండా భలే జరుగుతాయి. ఈ దర్శనం అయితే మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గుడికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా తెలీదు. అసలు ఇక్కడ ఒక గుడి ఉంది అని కూడా మాకు తెలీదు. కొన్ని అంతేనండి, మనం ఎంత వెళ్దామన్నా కుదరదు. కొన్ని అయితే అనుకోకుండా ఇలా జరిగిపోతూ ఉంటాయి. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సూర్యదేవుడి గుడి నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఎప్పుడూ చూడలేదు కూడా. మేము ఫంక్షన్ టైం ఉంది అని చెప్పి బయట కూర్చొని ఉంటే ఒక ఆమె వచ్చి మేము ఇక్కడ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం, గుడి అయితే చాలా బాగుంది, మీరు వెళ్ళి చూడండి అని చెప్పారు. మాకు ఆ ఊరు కొత్త, ఆ రూట్ కూడా తెలీదు. ఎలా వెళ్ళాలి అనుకుంటే మా చుట్టాల్లో ఒక ఆయనకి ఆ గుడి తెలుసు, వెళ్దామన్నారు. అలా అన్నీ అనుకూలిస్తాయండి. దేవుడు తలుచుకొని మనల్ని రప్పించుకోవాలి అనుకున్నప్పుడు దర్శనానికి అన్నీ అనుకూలిస్తాయి. అదే మనము దేవుడు తలుచుకోకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా కావో. అందుకే అంటారు దేవుడి అనుగ్రహం ఉంటే ఏ దర్శనమైనా అవుతుందని. ఇది తెలంగాణలోని అతి పెద్ద సూర్య దేవాలయం అంట. మాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది. అసలు మేము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అనుకోలేదు గుడికి వెళ్దామని. అసలు అక్కడ రూట్లో గుడి ఉందని కూడా తెలీదు. మేము వెళ్ళడం కూడా లేట్ అయిపోయింది. అయినా కానీ మంచిగా దర్శనం కూడా చేపించారు అక్కడ అయ్యగారు. మేము చాలా దూరం నుండి వచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళు దర్శనం కూడా చేపించారు. చాలా బాగా ఉంది. కానీ గర్భగుడిలో వీడియో తీయకూడదన్నారు. అందుకే నేనైతే గుడి చుట్టూ అయితే వీడియో తీశాను. ఇదిగోండి మా అత్తయ్య మేము అందరం అయితే దర్శనం అయితే చేసుకున్నాం. గుడి కూడా చాలా విశాలంగా చాలా బాగుంది. ఇంకా సండే రోజు అయితే ఇక్కడ చాలా రష్గా ఉంటుందంట. ఈ గుడి కూడా 2020 ఫిబ్రవరిలోనే ఓపెన్ అయిందంట. ఇంకా 5 ఇయర్స్ అయింది. మేము ఎప్పుడూ అయితే వినలేదు, కానీ చాలా బాగుంది గుడి అయితే. చుట్టూ కొండలు, పచ్చటి పొలాల మధ్యలో ఈ గుడి ప్రశాంతంగా ఉంది. ముందుగా అయితే మనకి విఘ్నేశ్వరుడిది దర్శనం అవుతుంది. తర్వాత ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణం చేయొచ్చు. మనం ఏదైనా గుడికి వెళ్ళామనుకోండి, ముందుగానే ఆ గుడి గురించి విశేషాలన్నీ మనకి తెలుస్తాయి. అది ఎప్పుడు స్థాపించారు, అక్కడ విశేషం ఏంటి అనేది మనకి ముందుగా తెలుస్తుంది. కానీ మేము ఏమీ తెలుసుకోకుండా ఇక్కడ దర్శనానికైతే వచ్చాము. ఒక్కొక్కసారి అంతేనండి, చాలా ప్రశాంతంగా దర్శనాలు అనేవి జరుగుతాయి. దేవుడు అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది అనిపించింది. ఇదిగోండి దేవుడికి పల్లకి సేవ చేయడానికి ఇది ఏర్పాటు చేశారనుకుంటా. ఇంక ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మంచి చెట్ల మధ్యలో వెళ్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. విశాలమైన ప్రాంగణంలో ఉంది కదా ఈ గుడి, చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ కూడా అంతా కొండలేనండి, పచ్చటి పొలాలు. ఇంకా మేమైతే అందరి దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణం అయితే చేశాము. ఇంకా గర్భగుడిలో వీడియో తీయొద్దని చెప్పారు కాబట్టి నేనైతే వీడియో తీయలేదు. కానీ లోపలైతే చాలా అద్భుతంగా చాలా బాగుంది. దీనిని ద్వాదశ ఆదిత్య క్షేత్రం అని అంటారంట. ఎందుకు అంటే ఒకే గర్భగుడిలో 12 మంది సూర్యదేవుళ్ళున్న ఏకైక దేవాలయం అంట ఇది. ఇలా గుడి గురించి ఏమీ తెలియకుండా వచ్చినా కానీ ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు తెలుసుకున్నాను. తెలంగాణలో ఒకే ఒక సూర్య దేవాలయం అంట ఇది. నాకు కూడా తెలంగాణలో సూర్య దేవాలయం ఉందని అయితే తెలీదు. ఇదే మొదటిసారి నేను వినడము చూడడము కూడా. చాలా బాగా అనిపించింది నాకైతే గుడి. తెలంగాణలో ఉన్న చాలామందికి కూడా ఈ గుడి గురించి తెలియదని నేనైతే అనుకుంటా. ఎందుకంటే మాకు ఇంత దగ్గరలో ఉన్న ఈ గుడి గురించి ఎప్పుడూ తెలియదు. ఇది సూర్యాపేటకి 15 కిలోమీటర్ దూరంలో తిమ్మాపూర్ అనే గ్రామంలో ఉంది. కాకపోతే మెయిన్ రోడ్డుకి కొంచెం లోపలికి ఉంటుంది. మనం ఓన్ వెహికల్ అయితే ఈజీగా రావచ్చు. ఇక్కడ సండే రోజు అయితే స్పెషల్గా పూజలు అయితే జరుగుతాయంట. అభిషేకాలు, అర్చనలు అన్నీ కూడా జరుగుతాయి. చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా గుడి అయితే. ప్రతి గుడికి క్షేత్రపాలకుడు ఉంటారు కదా, ఈ గుడి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అంట. అందుకే మాకు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేపించాడని అయితే నేను అనుకుంటాను, సూర్యదేవుడి దర్శనం. ఇంకా ఈరోజు మంగళవారం రోజు మేమైతే ఫంక్షన్కి వచ్చాము. అనుకోకుండా ఈ గుడికి కూడా ఆంజనేయ స్వామి మమ్మల్ని తీసుకుని వచ్చాడు అనుకుంటాను. ఎందుకంటే ఈ గుడికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అంట. ఇలా అనుకోకుండా దర్శనం జరిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత ప్రశస్తమైన దేవాలయానికి మనకి దర్శనం జరిగింది కదా అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మా చుట్టాలు కూడా ఉన్నారు, మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ గుడి చూస్తే అని. ఇక చూడండి చుట్టూ పచ్చటి పొలాలు, కొండల మధ్యలో ఈ గుడి అయితే ఉంది.
సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎక్కువగా పొలాలు ఇలా కొండలను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటా. నేనైతే ఏ పచ్చ చెట్టు చూసినా కానీ నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇలా ప్రకృతి మధ్యలో అలా గుడిని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇవన్నీ ఏం తోటలా అని చూశాను. ఇవన్నీ పొగాకు తోటలంట. చూడండి భలే ఉన్నాయి. ఇది చూడడం కూడా మొదటిసారి. ఏదైనా అన్నీ ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది కదా. రోజు అందులో పనిచేసే వాళ్ళకి ఏమి వింత అనిపిస్తుంది, కానీ ఇలా కొత్తగా మనం చూసే వాళ్ళకి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నేను పొలాల్ని చూడడం, అది కూడా ఇలా పొగాకువి చూడడం మొదటిసారి. ఈ పొగాకు పొలాల్లో ఇంకా ఇలా ఆరేసుకున్నారు వీళ్ళు. పొగాకుని మొత్తం ఇలా ఎండబెడతారంట. చూడండి భలే కొత్తగా వింతగా అనిపించాయి. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మేము వచ్చిన ఫంక్షన్ నుండి ఇంకా ఇక్కడికైతే వచ్చి చూసాము. ఇంకా ఫంక్షన్కి లేట్ అవుతుందనేసి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాను. ఇక నుండి ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఫేమస్ ప్లేస్లు ఏంటి అని కనుక్కొని కూడా చూడాలి అని తెలిసింది. నాకు షాప్ ఉండటం వల్ల ఎప్పుడు ఫంక్షన్ల కంటే వెళ్ళడం రావడం అంతే, కానీ ఏమీ చూడడం అయితే తెలీదు. ఇదైతే మా ఆడపడుచు వాళ్ళ మనవళ్ళకి పంచలు కట్టించారు. ఇంకా ఈ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా బాగా జరిగింది. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.